మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పులే జయంతి కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ సావిత్రిబాయి ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని షేర్లింగంపల్లి గౌరవ కార్పొరేటర్ శ్రీ రాఘం నాగేందర్ యాదవ్ అన్నారు. షేర్లింగంపల్లి డివిజన్లో గల సురభి కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మదర్ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీ రాఘం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీఎస్ పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు కార్పొరేటర్ శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్పొరేటర్ పేర్కొన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యత కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని అర్పించారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వీలుగా వారిలో నైపుణ్యాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మహిళలను విద్యావంతులను చేయడానికి సావిత్రిబాయి పూలే ఎంతో శ్రమించారని, ఆమె త్యాగానికి కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆదేశాల మేరకు మహిళా టీచర్లు సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఏటా జరుపుకోవాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి కాలనీ మదర్ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్రెడ్డి, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత ప్రొఫెసర్ పసునూరి రవీందర్, ఎంపీపీఎస్ పాఠశాల హెచ్ఎం పాండురంగారెడ్డి, వార్డు మెంబర్ శ్రీకళ, ఎంపీపీఎస్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ బస్వరాజ్ దేవదాస్, సురభి కాలనీ ప్రెసిడెంట్లు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు ఆష్రఫ్, మౌనిక, వనిత, మాధవి, విజయ, మహేశ్వరి, మల్లికాంబ, పూజిత మరియు వేణు, గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, షఫీ, ఎం కొండల్రెడ్డి, కుమార్, ప్రవీణ్, రమణారెడ్డి, నరసింహ, తుకారాం తదితరులు పాల్గొన్నారు. Celebrated as Women's Teachers Day on occasion of birth anniversary of Savitribai Phule. Savitribai Phule was one of the first female teachers in India. She was also social reformer and a great poet. She was born in Maharashtra on 3rd January 1831. She started first girls' school along with her husband Jyotiba Phule in Maharashtra. She played a vital role in improving women's rights in India. She strived to abolish discrimination and unfair treatment of people based on caste and gender. She and her husband were pioneers of women's education in India. Thank you. जय सावित्रीबाई, जय सावित्रीबाई, जय सावित्रीबाई. అందరికీ సైలెంట్గా ఉండాలి. సార్ వాళ్ళు పెద్దసార్ వాళ్ళు ఇక్కడ సైలెంట్గా ఉండాలి. మా సావిత్రిబాయి జయంతి వేడుకలకు విశేషటువంటి ముఖ్య అతిథి స్థానిక కార్పొరేటర్, ఈ పాఠశాలని దత్తత తీసుకున్నటువంటి పెద్దన్న రాఘం నాగేందర్ యాదవ్ అన్న గారికి, అట్లాగే కట్టించింది పూర్తిగా కర్త కర్మ క్రియ అన్ని కూడా నాగేందర్ అన్నే కట్టించి ఇక్కడ ఇంతమంది పిల్లలకి విద్యాబుద్ధులు అందిస్తున్నందుకు నాకు ఇవాళ నాగేంద్రలో మహాత్మా జ్యోతిరావు పూలే వారసులు కనిపిస్తా ఉన్నాడు. మరి ఆనాడు తల్లి సావిత్రిబాయి 197 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో జన్మించి ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులకి ఎదుటి తొలి ఉపాధ్యాయురాలుగా తన చదువును కొనసాగించింది. 9 ఏళ్ల వయసులోనే బాల్య వివాహమైంది. అయినా సరే జ్యోతిరావు పూలే ఆమెను చదివించకుండా వదిలిపెట్టలేదు. చదివించి ఆమెను ఒక టీచర్ని వేసాడు. ఆ టీచరే ఇవాళ మనకు సావిత్రిబాయి పూలేగా మనందరికీ చదువు నేర్పినటువంటి తల్లి. కాబట్టి ఆ చదువుల తల్లి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆడపిల్లల్ని పెద్ద మొత్తంలో మనం చదివిస్తున్నామంటే అందుకు కారణం సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు. ఒకనాడు ఆడపిల్లలకి చదువు లేనటువంటి రోజు నుండి ఇవాళ ఆడపిల్లల్ని చదివించుకునేటటువంటి స్థాయికి మనం ఎదిగినామంటే ఆనాడు పూలే తప్పులు చేసినటువంటి సేవ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సావిత్రిబాయి పూలే ఆనాడు ఉన్నటువంటి అనేక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీర వనిత, వీరోధాతురాలు. ఆమె ఆనాడు శిరోమూఢనాలు చేయకుండా అట్లాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసి అనేక మందిని దత్తత తీసుకున్నది. ముఖ్యంగా ఆ రోజు వచ్చినటువంటి దుర్భర కరువుకు వ్యతిరేకంగా 2000 మంది ఇట్లాంటి పిల్లలకి అన్నదానం చేసినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నేను ఒక రచయితగా
ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మేము రచన చేస్తున్నామంటే కారణం కూడా పూలే దంపతులు, బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి కారణం. మరి ఆనాడు సావిత్రిబాయి పూలే కూడా కావ్య పూలే వంటి రచనలు ఎన్నో చేసి ఈ సమాజాన్ని ఆలోచింపజేసింది. అంటే మనం సావిత్రిబాయి పూలేలో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి విద్యా వ్యాప్తి కోసం ఆమె జీవితాన్ని అంకితం చేసింది. 2 మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడింది. 3 రచనలు చేసి సమాజాన్ని మేల్కొల్పింది. కాబట్టి ఆమెని మనం శ్రీరత్న శిఖర అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ మహాతల్లి జన్మదిన సందర్భంగా ఈ రోజు మహిళల్ని సన్మానించుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆత్మీయ మిత్రులు ప్రసాదానికి మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. తాను ఎంతో బిజీగా ఉన్నా సరే ఈ కార్యక్రమం కోసం విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ అన్న రాగం నాగేంద్ర యాదవ్ అన్న గారికి నా కోసం ఆగినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నరసింహన్న, తుకారాం గారు, మిగిలిన పెద్దలందరికీ, స్థానికులందరికీ కూడా, ఉపాధ్యాయులకి ముఖ్యంగా ఇవాళ సన్మానాలు పొందిన అక్క చెల్లెలందరికీ కూడా మేడం అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరి మహిళా ఉపాధ్యాయులను సన్మానించుకోవడానికే ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి సోదరులకు మరి ముఖ్యంగా విద్యార్థులకు మహిళా ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే ఇంతకుముందు చెప్పినటువంటి వక్తలందరూ కూడా సావిత్రిబాయి పూలే గురించి చక్కగా వివరించడం జరిగింది. ముఖ్యంగా మా సిస్టర్ పూజిత గారు చక్కగా వివరించడం జరిగింది. అలాగే మరి ఉపాధ్యాయురాలు ముగ్గురు కూడా చక్కగా వివరించడం జరిగింది. మహిళా సామాజికవేత్తగా ఆ రోజుల్లో 150 సంవత్సరాల క్రితమే ఆ రోజు స్కూల్ పెట్టి మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మహిళలను చక్కగా మంచి మార్గాన్ని తీసుకురావాలి, మహిళలకు స్వేచ్ఛనివ్వాలి, మహిళలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ముందుకు రావాలి అనే మహిళా సంస్కర్త, మరి సామాజికవేత్త, మహిళల గురించి పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అమ్మ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ప్రభుత్వం వారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు అన్ని ఆలోచన చేసి మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం హర్షదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా మీరందరూ కూడా రాబోయే తరాలకు ఇప్పుడు ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు రాబోయే తరాలకు మరి ఎన్నో రకాలుగా మార్గదర్శకాలు ఇవ్వాలని, పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలని, మంచి ఉత్తమమైనటువంటి స్థితికి వాళ్ళను ఎదిగించడానికే మీరు దోహదపడాలని కాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.